నాగర్ కర్నూలు జిల్లాలో నిరుపేద చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొందరు అధికారంలో ఉన్న పార్టీలో చేరుతూ అడ్డగోలు దందాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దారుణానికి ఒడిగట్టిన నీచులను కఠినాతి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బండి సంజయ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనవసర అంశాలను పక్కన పెట్టి ఎన్నికల హామీల అమలుపై చర్చించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, గూడా అంజన్న వర్ధంతి సందర్భంగా ఇరువురికి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా గూడా అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూసినాం. మనం నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలను ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల్లో కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళలు ఏ విధంగా వివరించారో ఒక్కసారి సభ్య సమాజం తలదించుకునేటువంటి దారుణమైన సంఘటన అది. నిర్భయ కంటే దారుణమైన సంఘటన. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవే అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైంది? మన గవే పెద్దపల్లిలో అదే జరిగింది, నారాయణపేటలో అదే జరిగింది, హైదరాబాద్ లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో అదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చూస్తారు. ఇలా నాగర్ కర్నూలు సంఘటన ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి లేదు. ఇక ఒక చెంచు మహిళ, ఆ మహిళ దగ్గర ల్యాండ్ను వీళ్ళే కౌలు తీసుకొని ఆయమనే కూలీగా మార్చుకొని కుటుంబ సమస్యలతో వేరేకాడి పోతే ఆయన బలవంతంగా ఎత్తుకొచ్చి చెప్పరాని విధంగా ఆ మహిళను అంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ వేధిస్తే ఇంతకంటే దారుణ సంఘటన లేదు. భయం చూపట్టాలి. ఇటువంటి క్రిమినల్స్ ను మనం కాపాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళ సంగతి చూడాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి క్రిమినల్స్ కు మీరు భయమైందో చూపట్టండి. మీకు భారతీయ జనతా పార్టీ మీకు మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. క్రిమినల్స్ ఎక్కడ చూడాలి, కాపాడే ప్రయత్నం చేస్తే ఇక పేద ప్రజలకు న్యాయమైన రక్షణ ఎక్కడ చేయాలా?